నచ్చలేదు. అదే ఎందుకని? ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు. నేను ఎందుకని అడిగానా? సరే, అది మనసులో పెట్టుకుని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? ఆ రోజు ఏదో తప్పు జరిగింది, ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం. నాకు అమ్మాయి నచ్చదు. చూడకుండానే ఎలా చెప్తున్నావు? ఆ అమ్మాయి బాగా చదువుకుందంట, అందంగా ఉంటుందంట. ఒకసారి చూసి చెప్పు. ఎంత పెద్ద అప్సరస అయినా నాకొద్దు, అంతే. ఒరే తొందరపడి మాట్లాడకురా. ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం. చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్లో కలిశాడు. ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం. వెళ్ళకపోతే బాగోదురా. ఇష్టం లేదంటే ఎవరు వినరే. సరే, ఓ పని చేద్దాం. ముందు పిల్లని చూడు. నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ. నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం. సరే, పిల్ల నచ్చలేదని చెప్పడానికైనా వచ్చి తగలాడతాను. నువ్వు రావద్దు. వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టించేస్తావు. నేను రాన్లే, నువ్వే వెళ్ళరా. రండి రండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? 2 సోఫాలు 2 కుర్చీలు ఇస్తే మీ ఈయన పెట్టుకోడా. మావాడు అలాగే జోకులు వేస్తాడులేండి. ఇలా జోకులేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. అయితే చచ్చిన జోక్ లేను. వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి. నేను రాను. ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా. చూడముచ్చటగా ఉన్నాడు. నాకు బాగా నచ్చాడు. నాకు ఇష్టం లేదు. నాకు ఈ పెళ్ళొద్దు. అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా అంటుంది? ఏమో, ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా. అమ్మాయి రెడీ అవుతుంది, కొంచెం స్లోలేండి. పర్లేదండి, స్లోగానే రెడీ అవ్వమానండి. ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు. పదనా. కూర్చోరా. మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ లేండి. కొంచెం నా వల్ల కాదు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరండి? మా అమ్మాయేనండి. ఇప్పుడు మీరు చూడ్డానికి వచ్చింది ఆమెనే. పేరు నందిని. అయ్యో, ఆ అమ్మాయికి మెళ్ళ కన్నులా ఉంది. ఏం బాలేదు కదా? చచ్చా, సరిగ్గా చూడు. అప్సరస్ లాగుంటేను. ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా. అదే. నేను రాను. ఒక్కసారి వచ్చేళ్ళమ్మా. ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం. లేకపోతే బాగుండదు. నా మాట విని వచ్చి గెస్ట్లకి కాఫీ ఇవ్వమ్మా. అడ్డమైన వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి నేనేమైనా సావన్నా? వాళ్ళని వెళ్ళమని చెప్తారా? నన్నే మెడపట్టి గెట్టమంటారా? అమ్మో, బతికిపోయాం. పిల్లకి పెళ్లి కొడుకు నచ్చలేదు. అశోక్ అయిపోయావరా? ప్లీజ్ నన్ను పంపించేకుమా. నాకు ఇష్టం లేదు. వాళ్ళు వింటారు. Ask them to get out. I don't want any explanations. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా? What have you done to me? Surya. What have you done to me? What? I'm in love. It's a beautiful feeling. I'm in love with you, Surya. ఇక నీతోటే నా జీవితం. నువ్వు నాకు నచ్చావు. నువ్వు మా నాన్న కూడా బాగా నచ్చుతావు. ఏం చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు, ఒక్క మాట కూడా అడగరు. నువ్వు మంచివాడివని ఆయనకు తెలుస్తుంది. నన్ను బాగా చూసుకుంటావని తెలుస్తుంది. నా కోసం ప్రాణాలు ఇస్తావని తెలుస్తుంది. సరే
సూర్యనే నీకు అని ఆయన చెప్తారు. ఈ అమ్మాయే నీకు అని మీ అమ్మ కూడా చెప్తారు కదా. అందమైన నువ్వు, ఈ బ్రిడ్జ్ తప్ప ఇక్కడ ఇంకేమీ లేవు. ఐ థింక్ దీస్ ఆర్ బ్యూటిఫుల్. ఇవి నీ కోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్నీ జాగ్రత్తగా సర్దుకోవాలి. ఫ్యాన్స్ మొత్తం 4, 1 2 3 4. ఓకే. బ్రష్, పేస్ట్, సోప్. అమ్మయ్యా. ఓకే. షర్ట్స్ 1 2 3 4 5. ఓకే. 1 జాకెట్ ఓకే. షేవింగ్ క్రీమ్ ఓకే. ఇప్పుడు కౌంట్ కరెక్టో కాదో చూసుకోవాలి. 20కి 19 ఉన్నాయి. ఒక్కటి మిస్ అయింది. ఏం మిస్ అయి ఉంటుందబ్బా? అట్టు మొత్తం వెతికేయాలి. నో కాంప్రమైజ్. నిన్ను వదిలిపెట్టను. దొరికింది. బుజ్జి ముండ ఇక్కడున్నావా నువ్వు? ఇది నా షైనీ సెంటిమెంటల్ రక్షక కవచం. ఈ అండర్వేర్తో టోటల్ ఐటమ్స్ 20. ఇప్పుడు లెక్క సరిపోయింది. శ్రీనివాస్, టూర్ ఫినిష్ వెళ్ళిపోతున్నాం కదా, నీకేమనిపించట్లేదా? అనిపించింది. మొన్న డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఆఫ్రికన్ చీతాని చేసి ఫోటో తీసుంటే బాగుండేది అనిపించింది. వేరేవనిపించలేదా? అనిపించింది. ఏంటి? ఈ టూర్ ఇంకా 2 రోజులు ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకేమనిపించలేదా? అనిపించింది. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నెక్స్ట్ టైం నేను టూర్కి వచ్చినప్పుడు కూడా నువ్వే నాకు గైడ్గా ఉండాలి. ఓకే? శ్రీ, మన పరిచయానికి గుర్తుగా నేను నీకు గిఫ్ట్ ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటది? ఈ డైరీ. డైరీనా? అవును. మనసుకు ఎక్కువ సంతోషం కలిగినా బాధ కలిగినా తట్టుకోలేదు. అది ఇమీడియట్ గా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుంది. అది ఎదుటివారికి చెప్పుకోలేనప్పుడు ఈ డైరీలో రాసుకుంటే కొంత బరువు తగ్గుతుంది. ఇది నా ఫిలాసఫీ. స్టూపిడ్. నువ్వే స్టూపిడ్. బాయ్. ఓహో ఈహా. ఏమన్నా మర్చిపోయావా? స్టూపిడ్. సారీ, పడుకోలేదా? లేదు. ఓకే.
ఏంటలా చూస్తున్నావు? నేను అడగనా? ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావు నీకెప్పుడన్నా చెప్పానా? లేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నువ్వేం పెద్ద అందంగా ఉండవు కాబట్టి. రాహుల్, రాహుల్, రాహుల్. రాహుల్, రాహుల్, రాహుల్. తాకపోతు సచ్చినోడా. లే రాహుల్, రాహుల్, లే రాహుల్, లే రాహుల్, లే లే. టైం ఎంత అయిందో తెలుసా? నువ్వెంత అందంగా ఉంటావో ఎప్పుడైనా చెప్పానా? నువ్వేం చెప్తావో నాకు తెలుసు. త్వరగా లే. అందరూ ఆల్రెడీ రెడీ అయిపోయారు, మన కోసమే వెయిట్ చేస్తున్నారు. ప్రియా ప్లీజ్ ఇంకా ఆసే పడుకొని. రాహుల్, మన ఫ్లైట్ 1 o'clock అంట. అవునా? అయితే మనం బయలుదేరాలి. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వెళ్దాం, సరేనా? అంత తొందరగానా? అవును. రాహుల్, ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది కదా, కాసేపు ఇక్కడే ఉండేద్దాం ప్రియా. ప్లీజ్. మనం వెళ్ళాలి, వెళ్తున్నాం అంతే. రాహుల్, బట్ అంకుల్ అండ్ ఆంటీతో కాసేపు ప్లీజ్. ప్రియా ప్లీజ్ నువ్వేం చెప్పొద్దు, మనం వెళ్తున్నాం అంతే. గో గెట్ రెడీ క్విక్. జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.